శ్రీ లలితా పరమేశ్వరిని సహస్రనామాలతో కీర్తిద్దాం. సబ్స్క్రైబ్ చేయండి. 82వ శ్లోకం. కామేశ్వర ప్రాణనాడీ కృతజ్ఞ కామపూజిత శృంగారరస సంపూర్ణ జయ జాలాంధర స్థితాం. కామేశ్వర ప్రాణనాడి, శివుని ప్రాణనాడి స్వరూపిణి. కృతజ్ఞ, చేయబడే పనులన్నీ తెలిసింది, ప్రతి ఒక్కరి చర్యలన్నిటినీ చూసే అమ్మ. కామపూజిత, మన్మధునిచే పూజింపబడుతూ ఉన్నది. శృంగార రస సంపూర్ణ, శృంగారము అనే రసంచే పూర్తిగా నిండినది. జయ, ఎల్లప్పుడూ మరియు ప్రతిచోట విజయము కలిగిన తల్లి. జలంధర స్థిత, జలంధర పీఠమందు ఉండునది. అంటే శ్రీచక్రంలోని కొన్ని కోణాల సమూహానికి జలాంధర పీఠమనే సంకేతం ఉంది. ఓడ్యాణపీఠ నిలయ బిందుమండలవాసిని రహోయాగ క్రమారాధ్య రహస్పణతర్పిత. ఓడ్యాన పీఠ నిలయ, ఓడ్యానము అనే పీఠమే నివాస స్థానముగా కలిగిన తల్లి. అంటే శ్రీచక్రంలోని కేంద్రం వద్ద గల త్రిభుజమునకు ఓడ్యాణిని పీఠము అంటారు. బిందు మండల వాసిని, బిందు మండలము నందు ఉంటూ ఉంది తల్లి. అంటే శ్రీచక్రంలో సర్వానందమయమైన బిందు మండలం అంటే. రహోయాగ క్రమారాధ్య, రహస్య యాగాల ద్వారా పూజిస్తూ ఉంది తల్లి, పూజింపబడుతూ ఉన్నది. రహస్పణ తర్పిత, జ్ఞానాగ్నియందు ధర్మాధర్మలను పుణ్యాలలో హోమము చేయగా సంతోషపడుతూ ఉంటుందమ్మ. సత్యప్రసాదిని విశ్వసాక్షిని సాక్షివర్జిత షడంగ దేవతాయుక్త షాడ్గుణ్య పరిపూరిత. సత్యప్రసాదిని, తక్షణములోనే అనుగ్రహించునిది. విశ్వసాక్షిని, విశ్వములోని ప్రతి పనికి సాక్షి అయినది. సాక్షి వర్జిత, అన్నిటికీ సాక్షి ఆ పరమేశ్వరియే కాబట్టి వేరే సాక్ష్యం అనేది మనకు లేదు. షడంగ దేవతాయుక్త, 6 భాగాలని దేవతలుగా కలిగిన తల్లి. అంటే హృదయము, కవచము, శిరస్సు, నేత్రము, అస్త్రములు మరియు కేశములు. నిత్యక్లిన్న నిరుపమా నిర్వాణ సుఖదాయిని నిత్య షోడశీఖారూప శ్రీకంఠార్థ శరీరిణి. నిత్యక్లిన్న, అత్యంత దయార్థమైన హృదయం గలది, ఎప్పుడు కరుణ కలిగి ఉండే తల్లి. నిరుపమ, పోల్చి చెప్పుటకు ఏ ఉపమానము ఏమీయూ లేదు. నిర్వాణ సుఖదాయిని, మోక్ష సంబంధమైన ఆనందమునిచ్చినది. నిత్య షోడాశిఖారూప, నిత్య దేవతలుగానున్న 16 దేవతలు రూపాన్ని కలిగి ఉంది అమ్మ. ఆ 16 దేవతలు ఎవరు? కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్న, పేరుండ, బహినివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీల పతాక విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, చిత్ర, త్రిపుర సుందరి, వీళ్ళందరినీ. శ్రీకంఠార్థ శరీరిణి, పరమశివుని శరీరంలో సగభాగాన్ని కలిగి ఉంది అమ్మ.
ప్రభావతి ప్రభారూపా ప్రసిద్ధ పరమేశ్వరి మూలా ప్రకృతి అవ్యక్త వ్యక్త స్వరూపిణి. ప్రభావతి వెలుగులు విరుజుము రూపము కలిగిన తల్లి. ప్రభారూప తేజోమయమైన కాంతియే రూపము కలిగింది. ప్రసిద్ధ సర్వ జగత్తుల్లో ప్రసిద్ధి చెందినది. పరమేశ్వరి పరమేశ్వరుని పత్ని. మూల ప్రకృతి అన్ని ప్రకృతులకి మూలమైనది. చరాచర జగత్తుకు మూలమైనటువంటిది. అవ్యక్త కంటికి కనిపించనిది. వ్యక్త స్వరూపిణి కనిపించే మరియు కనిపించనటి యొక్క స్వరూపముగా గలదు. వ్యాపిని వివిధాకార విద్యా స్వరూపిణి మహాకామేశ నయన కుమదాహ్లాద కౌముదీ. వ్యాపిని సమస్త జగములందు వ్యాపించినది. వివిధాకార వివిధములైన రూపములు కలిగిన తల్లి. విద్యా స్వరూపిణి విద్యకు సంబంధించిన భాగమును అవిద్యకు సంబంధించిన భాగమును తన రూపముగా కలిగిన తల్లి. మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది కామేశ్వరుని కన్నులు వంటి కమలాన్ని తెరిచే పౌర్ణమి చంద్రుని వంటిది. భక్తహర్దాతమో భేద భానుమద్భాను సంతతి శివదూతి శివరాజ్య శివమూర్తి శివశంకరీ. భక్త హర్దాతమో భేద భానుమద్భాను సంతతి భక్తుల హృదయములోని చీకటిని తొలగించే సూర్యకిరణాల వంటిది. అంటే అజ్ఞానాన్ని తొలగించడం. శివదూతి శివుణ్ణి దూతగా పంపినది. శివారాధ్య పరమశివునిచే పూజింపబడేది. శివమూర్తి శివుని యొక్క స్వరూపమైనది. శివంకరీ శుభములను చేకూర్చున్నది తల్లి.